శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. లుక్ ఎవరున్నారో తెలుసు కదా, మన సంజన గల్రాని గారు. సో ఆవిడ గురించి మనం బిగ్ బాస్ లో ఏమైతే చాలా మంది కమెంట్స్ నేను విన్నాను, దాని గురించి ప్రభాస్ గారు ఎప్పుడో చెప్పారనమాట. బుజ్జిగాడు సినిమాలో అన్నారు ఒక డైలాగ్, అమ్మాయిలు ఏడిస్తే బాగోరు బట్ మీరు ఏడ్చినా అందంగా ఉన్నారని. సో బిగ్ బాస్ లో కూడా ఆవిడ మీద వచ్చిన మోస్ట్ కమెంట్స్ అవే అనమాట. ఆవిడ పాపం ఆవిడ ఏడిస్తే చాలా మంది బాధపడ్డారు. బికాజ్ ఏంటంటే ఆవిడ హౌస్ లో చాలా మంది చాలా సపోర్ట్స్ తీసుకుంటూ ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం అర్లీ డేస్ లో మనకిచ్చిన ఆ ఎంటర్టైన్మెంట్ గానీ, హౌస్ మొత్తానికి సోలో యాంటాగనిస్ట్ గా వర్క్ చేశారు ఆవిడ. మనకిచ్చిన కిక్కే వేరు. సో ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ మ్యామ్. Hi Priyadarshan, how are you? ఐఎమ్ గుడ్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? Very good. యా, ఫస్ట్ అంటే చాలా గ్యాప్ తర్వాత కనిపించారు. బిగ్ బాస్ తర్వాత చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వస్తారని చెప్పి. Of course, yes. ఇప్పుడు బిగ్ బాస్ ఫీవర్ నుంచి ఇంకా రికవర్ అవుతున్నాం అందరు కంటెస్టెంట్స్. ఇప్పుడు కూడా మేము లేస్తే పొద్దునే సాంగ్ మోగట్లేదే అని ఫీలింగ్. 3.5 months నా పూర్తి లైఫ్ లో నేను అక్కడ ఉండి వచ్చాను. నిజంగా నేనే ఉన్నానా? ఐ వాస్ వెరీ హై ఆన్ యాంగ్జైటీ ప్రియదర్శన్. నా హ్యాండ్స్ అన్ని ఇట్లుండే, బట్ ఏమీ మాట్లాడకుండా నేను సేల్ త్రూ అయ్యాను. బికాస్ ఐ వాస్ మిస్సింగ్ మై కిడ్స్ అ లాట్. అండ్ దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఓట్స్ పడిపోయి బయటికి వచ్చే భయం ఉండేది. యాక్చువల్లీ మీరు చూసింది ఓన్లీ 10-20% నేను ఎనర్జీ పెట్టాను. నేను మొత్తం ఎనర్జీ పెట్టలేదు బికాస్ ఐ వాస్ లైక్ హోమ్ సిక్, ఐ వాస్ మిస్సింగ్ మై కిడ్స్. బట్ అందులోనే బై గాడ్స్ గ్రేస్ అన్ని కలిసి వచ్చింది. బట్ ఆ 10-20% లోనే హౌస్ ని గడగడలాడించారు స్టార్టింగ్ మొత్తం. Yes, of course, yes. Of course, yes. అసలు ఆ గట్సీ నేచర్ ఎలా మేము అసలు అంటే, బికాజ్ నార్మల్లీ డెలివరీ తర్వాత ఆ 1 year కొంచెం మెంటల్లీ కూడా కొంచెం వీక్ ఉంటారు మనిషి, ఫిజికల్లీ మెంటల్లీ. బట్ మీరు అంతమంది మీ మీద విరుచుకుపడుతున్నా అసలు ఆ గట్స్ ఏంటి? అసలు ఎంత కూల్ గా నవ్వుతూ ఎవరు ఎలా మీదకొచ్చినా నవ్వుతూ మాట్లాడి సమాధానం చెప్పేవారు. కిక్ ఇవ్వడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మాకు. 13 మంది హ్యాండిల్ చేయడం పెద్ద విషయం కాదు. నాకు ఒక 50 మంది కూడా ఉంటే నేను అట్లే ఉంటా, కూల్గా ఉంటా. అవునా? ఓ ఓకేనా? ఓ ఇట్లానా? ఓ మీరు అనుకున్నట్టు నాకేం కాదు. దట్స్ మై నేచర్. ఈవెన్ అట్ హోమ్ పెద్ద గొడవ నడుస్తుంటే కూడా, పెద్ద 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 వాళ్ళు కూడా ఆర్గ్యూ చేస్తుంటే కూడా, ఎందుకు ఎందుకు ఎట్లా ఉన్నారు మీరు, సరదాగా ఉండొచ్చు కదా అని అన్ని జోక్లు మార్చేసి బయటకు వచ్చేస్తారు. అది నా రియల్ లైఫ్ నేచర్. వెళ్ళండి ఇల్లు లోపల, ఏంటి మీరు గోలా గోలా, అయ్యో వెళ్ళండి, ఏంటి ఏం చేస్తారు ఇంత ఫైట్ చేసి అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు. అదే నా రియల్ లైఫ్ నేచర్. యాక్చువల్లీ అక్కడ చాలా సిచ్యువేషన్స్ స్ట్రెస్ అయిపోయాను. ఇప్పుడు వీడియోస్ చూస్తే నేనేనా ఇంత స్ట్రెస్ తీసుకున్నాను అనేసి అనుకున్నా బయటకు వచ్చేసి. ఎందుకంటే నేను చాలా లైట్ తీసుకుంటా. అది నా రియల్ నేచర్. అండ్ ఇప్పుడు హోమ్ సిక్ లేను, ఇప్పుడు ఓవర్ ఎమోషనల్ లేను. అక్కడ హోమ్ సిక్ అయ్యేసరికి, ఓవర్ ఎమోషనల్ అయ్యేసరికి మాకు ఒక ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసి మరీ బాయిల్ చేసేసారు. తర్వాత ఆబ్వియస్లీ కొద్దిగా ప్రెషరైజ్డ్ గా బిహేవ్ చేస్తాను. కానీ రియల్ లైఫ్ లో అయితే ఫుల్ చిల్డ్ పర్సన్ నేను. కనిపించింది అది. ఈవెన్ అంతమంది, ఈవెన్ నాగార్జున గారు వచ్చి కూడా దాని గురించి చెప్పినా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ఆ ఫన్ చేయడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నెగిటివ్ గా పోర్ట్రే అవుతుందని భయపడలేదు కూడా. ఎందుకు ఇప్పుడు అక్కడ చేస్తుంటే మాకు వంశవృక్షం దుష్మనీలు లేవు కదా ఎవరితో. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్. అండ్ యాక్చువల్లీ నేను చాలా స్క్రిప్ట్స్ చదివాను కదా లైఫ్ లో. నేను ఇప్పుడు మీకు చికాకు పెట్టుంటే అది చూసేసి ఇంకొకరు ఎట్లా నవ్వించాలని నాకు తెలుసు. కానీ నేను మీకు చికాకు పెడుతుంటే అదొక రిథమ్ ఉంది. అది నేను మళ్ళీ నెగిటివ్ గా చేయకూడదు, బూతులు చెప్పకూడదు. బూతులు చెప్తే మేము రాంగ్ అవుతాము. కానీ బూతులు చెప్పలేక కొద్దిగా చికాకు పెడుతుంటే వేరే వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. దట్ ఈస్ కామెడీ టైమింగ్ యాక్చువల్లీ. దాని గురించి జనాలకి తెలీదు, ఇల్లు లోపల ఉండే జనాలకి. ఇమాన్యుల్ కి అర్థమైంది బికాస్ ఇమాన్యుల్ ఇస్ అ కమెడియన్. కానీ వేరే వాళ్ళకి అర్థం కాలేదు. ఆ చికాకు పడి పడి పిచ్చోళ్ళు అయిపోయారు. నాకు అదే కావాలి. అందరినీ చికాకు పెట్టి పెట్టి పిచ్చోళ్ళు చేసేసారు. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత 2026 కూడా అలా వచ్చేసింది, ఇంకా సెటిల్ అవుతున్నప్పుడు. ఎస్ 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 ఆఫ్ కోర్స్ ఎస్, పండగ కూడా వచ్చేసింది. సో ఏంటి చేంజెస్ ఏమన్నా కనిపించినాయా మ్యామ్ బిగ్ బాస్ జర్నీ తర్వాత మీ లైఫ్ లో? లైఫ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్. ప్రియాని పిలవచ్చాను. అయ్యో బ్రహ్మాండంగా, చాలా బాగుంది, క్యూట్ గా.
లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ ఆఫ్ మై లైఫ్. బిగ్ బాస్ సీజన్ 9 నేను ఏం చేసుకొని వచ్చాను. అండ్ ప్రతి ప్రాజెక్ట్ లో మేము రిలీజ్ టైంలో కొన్ని రోజులు కనిపిస్తాము, ఇంటర్వ్యూలు చేస్తాము, హోటల్ పంపిస్తాము. కానీ నా మనసు, నా హృదయం, నేను ఎట్లాంటి వ్యక్తివి, నేను ఏంటి, అసలు ఆ సంజన అంటే ఏంటి అనేసి ప్రతి ఒక్క ఇంట్లో నా నేచర్ తో సహా నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు. నేను ఎక్కడైనా బయటికి వెళ్తే కప్పుకుంటున్నారు నన్ను, ఇట్లా లేడీస్ వచ్చేసి అయ్యో 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 ఇట్లా ఇట్లా ముట్టుకుంటున్నారు నాకు. అసలు నేనేదో తన బెస్ట్ ఫ్రెండో, నేనేదో తన ఓన్ సిస్టరో, ఓన్ డాటరో అట్లా వచ్చేసి లేడీస్ ఇట్లా కప్పుకుంటున్నారంటే నాకు సిగ్గు వస్తుందంటే ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. అంత ప్రేమ, అంత పిచ్చి పిచ్చి లవ్. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, కర్ణాటకలో కూడా బయటికి పోతా అయ్యో మీరు నా ఫేవరెట్, నేను ఓట్ చేశాను, ఇట్లా 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 ముద్దులు చేస్తున్నారు. నా అందరు ఫ్రెండ్స్ బాయ్స్ ఎవరున్నారు అందరూ అయ్యో మా మమ్మీ నీతోనే మాట్లాడాలంటుంది, నీ ఇంటికి రావాలంటుంది. అందరు మమ్మీలు, అక్కలు, చెల్లెలు ఫోన్ చేస్తున్నారు నాకు. ఓకే రండి రండి, నో ప్రాబ్లం రండి అని. నేను ప్రేమిస్తున్నా రిటర్న్ గా. అండ్ బిగ్ బాస్ లో ఆ మమ్మీ అనే ఎమోషన్ ఒకటి క్రియేట్ అయింది కదా, ఎమాన్యుయల్ ప్రతిసారి ఆయన మమ్మీ మమ్మీ అనడం. ఇప్పుడు కూడా నాకు మమ్మనే పిలుస్తాడు, రోజుకి 3 సార్లు మాట్లాడతాను నేను. ఇప్పుడు తను మంచి ఇల్లు కొనాలని మేము ప్రే చేస్తున్నాము. సో అదే ప్లానింగ్ లో మమ్మ ఇట్లా చేయాలా, మమ్మ అట్లా చేయాలా. ఇప్పుడు కూడా రోజుకి 3. నేను ఇమాన్యుల్ ఏదో ఫేక్ లవ్ స్టోరీ చేసుకోవడం కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఒకరిని వాడుకోవడం కానీ, ఆ ఇంట్లో ఉండడానికి అట్లా చేసుకోలేదు. తను నాకు జెన్యున్ గా మమ్మ పిలిచాడు, నేను కూడా జెన్యున్ గా తన కొడుకు పిలిచాను. నేను తన నుంచి ఓన్లీ 4-5 years ఎల్డర్ ఉంటాను అంతే. కానీ నాకు ఏం మొహమాటము, సిగ్గు అట్లా లేదు. ఒకసారి తను నాకు మమ్మ పిలిస్తే చావు వరకు తను నాకు ఎంత పబ్లిక్ అయినా ఉంటే నాకు మమ్మనే పిలవని, నాకు అట్లానే కావాలి. నేను ఎప్పుడు తన తోడుగానే ఉంటాను. నైస్ నైస్, వెరీ నైస్ ఆఫ్ యూ. అండ్ మెయిన్ థింగ్, చాలా మంది బిగ్ బాస్ అనలిస్టులు చెప్పిన మాట ఏంటంటే, నార్మల్లీ బిగ్ బాస్ కి అడాప్ట్ అవ్వడానికి, ఆ కంటెస్టెంట్స్ ని మనలో ఓన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది, ఒక ఫ్యూ వీక్స్ పట్టుద్ది. బట్ ఆ ఫ్యూ వీక్స్ మీరే వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైనర్ ఇన్ ద హౌస్ మాకు. సో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది మీరే, అర్లీ డేస్ మొత్తం మీరే క్రియేట్ చేశారు. అవును, యా, బిగ్గెస్ట్. సో నేను యాక్చువల్లీ ఇంటెన్షనల్ గా చేయలేదు. నాకు ఏదైనా ఫన్ గా చేయాలని ఉండే. ఏం చేసేసుకుంటారు వీళ్ళు మహా, నేను తినేస్తే. నేను ఫస్ట్ పోయి అడిగాను, ఒక టీ వండయా అనేసి. ఇవ్వలేమో చెప్పారు. నేను తర్వాత ఆకలి వేస్తుంది, గుడ్డు చూసాను, తినేద్దాం ఏం చేస్తారో మహా చూద్దాం అనేసి అనుకున్నా. మహా ఏం చేస్తారు, తినేసాను. ఏం వచ్చి కొట్టారా, కాదు కదా. దాని తర్వాత స్టార్ట్ అయింది రచ్చ రంబోలా. సో ఇట్ వాస్ ఫన్. అండ్ ప్రతిసారి నాకు గట్స్ అనేది ఏమీ తక్కువ లేదు. నేను ఏదైనా రియల్ లైఫ్ లో కూడా నేను ఒంటరిగా నించుకుని ఏదైనా చెప్తే నేను అది కరెక్ట్ అని అనుకుంటే, నాకు ఎదుటిగా 50,000 జనాలు ఉండని, 1,00,000 జనాలు ఉండని, గోలా గోలా చేయని నువ్వు చెప్పింది తప్పు అనేసి నేను ఆలోచించి మాట్లాడి, నేను సరి ఇది కరెక్ట్ అని అనుకుంటే, అది 50,000 జనాలు ఉండని, 1,00,000 జనాలు ఉండని, లేదు నేనే కరెక్ట్ ని కూల్ గా నించుకుంటా. సో ఐ యామ్ లైక్ దాట్. దట్ ఈస్ మై రియల్ లైఫ్ పర్సనాలిటీ. నా హస్బెండ్ కూడా అంటాడు నువ్వు చాలా ముండిదానివి అనేసి. లైక్ నేను కరెక్ట్ ఉంటే నేను ముండినే ఉంటాను, నేను తప్పు ఉంటే ఇమీడియట్ గా తల దించుతాను నేను. కానీ నేను తప్పు లేదంటే నేను అస్సలు తల దించను. ఎందుకు తల దించాలి? ఎవరైనా ఫోర్స్ చేస్తే తల దించుతావా? ఎందుకు? నైస్. సో ఆర్ యూ హ్యాపీ విత్ ద విన్నర్ మ్యామ్? బికాస్ ఏంటంటే బిగ్ బాస్ పర్పస్ ఏంటంటే, బిగ్ బాస్ త్రూ జనాలకి దగ్గర అవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి. అండ్ బిగ్ బాస్ ఉన్నన్ని రోజులు మీరు ఉన్నారు, సో మీరు విన్నర్. సో మీతో పాటు ఉన్న 5గురు విన్నర్సే, టాప్ 5 వరకు వచ్చింది. బికాస్ అన్ని డేస్ ఉన్నారు, గౌరవప్రదంగా బయటకు వచ్చారు లాస్ట్ లో కూడా. బట్ మీరు ఆ విన్నర్ అయినందుకు, ఐ మీన్ మీరు హ్యాపీగానే ఉన్నారా, లేదు మీ మైండ్ లో వేరే ఎవరైనా రన్ అయ్యారా, మీరు కానీ లేదా వేరే కంటెస్టెంట్ కానీ? నేనే విన్నర్ అవ్వాలండి, నేను విన్నర్ అవడానికి వేరే ఆ విన్నర్ అవుతే నేను హ్యాపీ లేను. బట్ ఎక్కడో ఒక చోట కళ్యాణ్ గానీ, డెమాన్ గానీ అంత పెద్ద అమౌంట్ తీసుకున్నారు కదా, ఆ పెద్ద అమౌంట్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ ఒక కొత్త ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వస్తే అంత అమౌంట్ సంపాదించడానికి 2-3 years పడుతుంది. అండ్ అందులో ఏమీ సేవింగ్స్ కూడా మిగలవు. సో డబ్బు చాలా కరెక్ట్ చోట పోయింది, కొత్త ఆర్టిస్టులకి పోయింది, కామనర్స్ కి పోయిందని చాలా సంతోషం ఉంది. ట్రాఫీ నాకు రాలేదనేసి చాలా బాధ ఉంది. ట్రాఫీ ఇమాన్యుయల్ కూడా కనీసం రాలేదనేసి ఇంకా బాధగా ఉంది. నేను లేకపోతే ఇమాన్యుయల్ మన ఇద్దరినే నేను ఊహించుకున్నాను ట్రాఫీ కోసం. సో అది కాలేదని ఆ బాధ నాతో ఎప్పుడు ఉంటుంది, టు బి ఆనెస్ట్ విత్ యూ. బట్ సూపర్ మ్యామ్, మీరు అందరూ విన్నర్సే. అండ్ మీరు ఇమ్ము గారు ఆ బాండ్ కూడా ఎప్పటికీ మర్చిపోలేము మేము కూడా. అండ్ మీ కిడ్స్ గురించి చెప్పండి. మీరు బికాస్ సెకండ్ కిడ్ ని చాలా మిస్ అయ్యారు, చాలా సార్లు మీరు ఏడుస్తుంటే మాకు కూడా బాధ వేసింది.
అవును. యాక్చువల్లీ సెకండ్ కిడ్ కంటే ఎక్కువ అమ్మాయికి తెలీదు. పాప చిన్నది. నేను ఎళ్ళిపోయాననేసి అమ్మాయికి తెలీదు. నాకు ఆ బాధ తెలుసు. బికాజ్ షీ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. నాకు నా ల్యాప్‌లోనే ఉండేది 5.5 మంత్స్. నాకు నా అబ్బాయిది చాలా టెన్షన్ ఉండే. బికాజ్ తనకు తెలుసు మమ్మీ ఇంట్లో లేదనేసి. సో ప్రతిరోజు అలారికి ఏం చేస్తుంటాడు. ఎవ్రీ 15-20 మినిట్స్ నేను తనని వెతికేదాన్ని ఎక్కడున్నాడు. బట్ కానీ నోటి నుంచి ఒక్క మాట చెప్పలేను. అంత బరువుగా ఉన్నాను. నేను నా హార్ట్ అయినా ఏదైనా ఉంటే ఒక్క నిమిషం ట్విస్ట్ అయింది. ఇట్స్ ఫైన్. సో అంత బరువుగా ఉంది నా హార్ట్. అండ్ ఆ బరువు హార్ట్ తోనే ప్రతిసారి నేను నన్నే గుర్తు చేపించాను. నేను నేషనల్ టెలివిజన్ లో ఉన్నాను. నేను ఇక్కడ ఒక గోల్ తో వచ్చాను. అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను. నా రియల్ లైఫ్ నా స్ట్రెంగ్త్ ని చూపించడానికి వచ్చాను. ఇంత టైంలో నేను కోల్పోకూడదు, నేను ఎమోషనల్ అవ్వకూడదు అనేసి నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని, ఇమాన్యుల్ కూడా చాలా సార్లు నన్ను మోటివేట్ చేశాడు. లేదు నువ్వు కోల్పోవద్దు మమ్మా, నువ్వు కోల్పోవద్దు అనేసి మళ్ళీ నాకు మోటివేషన్ చేసేసి మేము we crossed each and every barricade together. Every difficulty మేము together cross చేసాము. నైస్. సో ఆల్మోస్ట్ మీకున్న ఎక్స్పీరియన్స్ ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు మరి అర్లీ ఏజ్ లో వచ్చేసారు, టీనేజ్ లో వచ్చినట్టు వచ్చారు. సో ఆల్మోస్ట్ 50 మూవీస్ దాకా చేశారు. సో మళ్ళీ ఏంటి ఇప్పుడు బ్యాక్ అవుతున్నారా? ఇప్పుడు ఏంటి ఇక్కడ నుంచి కంటిన్యూస్ సినిమాలు చూస్తామా? ఆఫ్ కోర్స్ లక్కీగా ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ప్రాజెక్ట్ పిల్లలు పెట్టుకొని నేను చేశానంటే, ఇప్పుడు అవుట్ సైడ్ వరల్డ్ లో రెగ్యులర్ షూటింగ్ ఉంటే పిల్లల్ని పెట్టుకొని, పిల్లలు చూసేవాళ్ళు నాకు ఉన్నారు, నా నానీస్ ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని అందరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే. నాకు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నా ఫ్లైట్ టికెట్ ఇస్తే చాలు, వేరే నా ఫ్యామిలీని నేనే పెట్టుకుని నేను ఎక్కడెక్కడ షూటింగ్ ఉంటుంది అక్కడ వెళ్ళిపోతాను. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రాజెక్ట్స్ లైక్ భాగ్మతి. I'm looking forward to projects like Arundhati. నేను అట్లాంటి ప్రాజెక్ట్స్, ఉమెన్ సెంట్రిక్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దాట్. అండ్ నాకు కంగారు లేదు ఏదో ఒక ప్రాజెక్ట్ చేసేసి కనిపిద్దాము అనేసి. నాకు కంగారు లేదు, బికాస్ నాకు కూడా పిల్లలు ఉన్నారు. ఐ వాంట్ టు గివ్ దెమ్ మై టైం. నా ప్రీ స్కూల్ ఉంది, స్ప్రౌటింగ్ బ్రిలియన్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. ఇట్స్ ఎ న్యూ ఇయర్. హెవీ అడ్మిషన్స్ ఉంటాయి. ఇట్స్ న్యూ స్కూల్. సో నేను అక్కడ కూడా నా టైం ఇవ్వాలి. సోషల్ మీడియాలో ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయాలి, ఇనాగ్రేషన్స్ వెళ్ళాలి, అవార్డ్ ఫంక్షన్స్ వెళ్ళాలి, మరి ఇన్స్టాగ్రామ్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఫేస్బుక్ కూడా బాగా నడుస్తుంది, యూట్యూబ్ కూడా చేయాలి. సో నాకు ఉండే వర్క్ 4 సర్వీనర్స్ కావాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ క్వాలిటీ ప్రాజెక్ట్. వెబ్ సిరీస్ అయినా, సినిమా అయినా, టెలివిజన్ షో అయినా, అందరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు అప్రోచ్ అవ్వండి. బట్ నాకు ఉమెన్ సెంట్రిక్, నా సెంట్రిక్ ప్రాజెక్ట్ నాకు కావాలి. నా ఏజ్ కి సూట్ అయ్యే ప్రాజెక్ట్ నాకు కావాలి. నాకు ఆల్రెడీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, బట్ ఎక్కువ తేడా కొడుతుంది. పెద్ద ప్లాట్ఫామ్ లోనే వస్తుంది, బట్ నాకు సరైన ప్రాజెక్ట్ సెట్ అవుతే డెఫినెట్ గా నేను వదలను. ఐఎమ్ అ టిపికల్ వర్కహాలిక్ పర్సన్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.